అటు ఆంధ్ర తెలంగాణ 2 గవర్నమెంట్లు కూడా స్పందించాలి ఈ విషయంలో. నాయకులు కూడా స్పందించి దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. ఈరోజు ఈ దైవజనుడికి ఇలా జరిగింది, అది కూడా ప్రజలందరిలో మంచి గుర్తింపు ఉన్నటువంటి దైవజనుడు. కొంతమంది అనాథ బిడ్డలను ఆయన చేర్చుకొని వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి కార్యాల దాదాపు 10 రకాలు ఒకరోజు ఆయన ఒక వీడియోలో మాట్లాడారు. అన్ని విధాలుగా సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చాలా వాటిల్లో ఆయన పాల్గొంపులు పొంది ప్రయాసపడతా ఉన్నాడు. ఏదేమైనా అలాంటి దైవజనుడిని, అలాంటి అనుభవాలు కలిగినటువంటి వ్యక్తిని, దేవుని కొరకు అంత ఆసక్తి కలిగి, అంత రోషం కలిగి, అంతగా తప్పించినటువంటి వ్యక్తిని, మరొక వ్యక్తిని మళ్ళీ ఎప్పుడు చూడగలం? ప్రవీణ్ పగడాల అన్నలాంటి వ్యక్తిని, మరొక వ్యక్తిని మళ్ళీ మనం ఎప్పుడు చూడగలం? మరి ఇంత దైవజనుడికే, ఇంతమందిలో గుర్తింపున్న దైవజనుడికే భద్రత లేనప్పుడు సామాన్యంగా ఎక్కడో ఉండి మారుమూల ప్రాంతాల్లో సేవ చేసుకునే దైవజనులకి ఇంకెంత ప్రమాదం పొంచిందో ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని ఈ మత విద్వేషాలని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. మరి ఇంకా దైవజనులు అంటే వాళ్ళు ఈ టైం ఆ టైం అని ఉండదు, పాపం తిరుగుతూ ఉంటారు. సేవలో పరిచర్లు మేము తిరుగుతూ ఉంటాం, అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. ఇలాంటి దుర్మార్గాలు చేసిన వాళ్ళని కనిపెట్టి పట్టుకుని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని, మేము శాంతి కాముకులం, మేము ఎవరిని కొట్టేవాళ్ళం కాదు, తిట్టేవాళ్ళం కాదు. తిడితే తిట్టులు తింటాం, కొడితే దెబ్బలు తిని మౌనంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రభు మాకు నేర్పింది అది సహనం, ప్రేమ, క్షమాగుణం, త్యాగం. కాబట్టి ఇది ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఇలాంటి దుర్మార్గాల్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే సంఘానికి చెప్తున్నాను, దైవజనాంగం, విశ్వాసగణం అందరికీ ప్రార్థన చేయండి. పోస్ట్ మార్టం నివేదికలో ఫ్రాడ్ జరగకుండా యథార్థంగా రావాలి. దేవుడు ఇందులో జోక్యం చేసుకొని న్యాయం జరిగేటట్టుగా అధికారుల హృదయాలను దేవుడు ప్రేరేపించాలి. దుశ్చర్యకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని మరి వారు పట్టుకోవాలి. వాస్తవాన్ని వాస్తవంగా నిగ్గు తేల్చాలి. ఎందుకంటే ఇంత జరిగిన న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది మాకు. మా దైవజనులందరూ అమాయకంగా మాట్లాడుతున్న మాట అది, మేము మాట్లాడుతున్న మాట అది. ఫస్ట్ దేవుడు, తర్వాత న్యాయ వ్యవస్థ. కాబట్టి ఇది అందరూ పరిగణలోకి తీసుకొని సరైనటువంటి చర్యలు తీసుకొని ఇలాంటి దుర్మార్గాలు మళ్ళా పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. అధికారుల హృదయాలను దేవుడు ప్రేరేపించేటట్టు ఆ కుటుంబం కోసం కూడా ప్రార్థన